ఇప్పుడు దాని ఎస్టిమేట్ 85,000 కోట్లు, మొదలుపెట్టినప్పుడు దాని ఎస్టిమేట్ 32,000 కోట్లు. అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రజల మీదనే బర్డెన్. ఇవి ఒక పక్కన పెడితే ఈ 10 ఏళ్లలో ఎంత నష్టం జరిగింది ఈ నీళ్ళు ఇవ్వలేక అంటే దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతులకు రావాల్సిన ఇన్కమ్ రాకుండా పోయింది. సో ఒక పక్క రాకుండా నష్టం, ఇంకొక పక్క నీళ్లు రాకపోవడం. సో దర్స్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ దట్ ఈస్ లాస్ట్. మీకు ఒక పక్క స్ట్రాటజీ ఉందా మ్యామ్ ఈ విషయంలో నీళ్లకు సంబంధించి? యూ హ్యావ్ అ ప్రాపర్ ప్లాన్ ఇన్ ప్లేస్? 100%. యాజ్ ఐ సెడ్, లోకల్ స్ట్రీమ్స్ని బాగా వాడుకోవాలి. పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి తెలంగాణలో, వాటి మీద ఖచ్చితంగా మంచి గేట్స్ పెట్టి చెక్ డ్యామ్స్ పెట్టుకోవాలి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్కి మధ్యలో కూడా చిన్న యానికట్స్, బ్యారేజెస్ కట్టుకొని వాడుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, మా దగ్గర ఆర్డీఎస్లోనేమో ఆ యానికట్ ఏదైతే ఉందో ఇవాళటి వరకు కూడా అది అట్లనే ఉంది. కానీ అటుపక్క వాళ్ళు దాన్ని సుంకేష్లను బరాజ్గా మార్చుకొని దాని నుండి దానికే సప్లిమెంట్ చేసే విధంగా 2, 3, 4 అంటే ఒక స్ట్రీమ్ ఫెయిల్ అయితే ఇంకోటి, ఇంకో స్కీమ్ ఫెయిల్ అయితే ఇంకోటి అని అట్లా నిర్మించుకోగలిగినారు. సో ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకోగలగాలి. ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి అంశం ఏదైతే నీళ్ళ కొట్లాట అయిందో ఆనాటికి ఈనాటికి కూడా గోదావరి నీళ్లు 4,000 టీఎంసీలు పోయి సముద్రంలో కలిసిపోతున్నాయండి. ఎవరు వాడుకోలేకపోతున్నారు అన్ఫార్చునేట్ కదా. దానికి వ్యవస్థ తయారు చేసుకోవాలి. దానికోసం డెఫినెట్గా ప్లాన్ ఉంది, దాని ప్రకారం పనిచేస్తాం. 2028 ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఇంకా జస్ట్ 2 years. ఏంటి మ్యామ్, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? అంటే మీరు పక్కాగా సింగిల్గా కంటెస్ట్ చేయబోతున్నారా, లేకపోతే పొత్తులు పెట్టుకోబోతున్నారా? అంటే ఐడియాలజికల్గా మీ ఐడియాలజీకే స్టిక్ అయ్యి వెదర్ ఐ విన్ ఆర్ లూజ్ ఐఎమ్ స్టిక్కింగ్, ఐఎమ్ కంటెస్టింగ్ అలోన్, ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్లాన్? వెల్, 2028లో తప్పకుండా 2028 డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని అనుకుందాం ఒక మాట. ఆనాడు జరిగిన మన ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్గా చెప్పినట్టు ఒక 6 నెలలు ఆయనకు బోనస్ వచ్చి 2029 మేలో జరిగినా కూడా ఈ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ రక్షణ సేననే అధికారంలోకి రాబోతూ ఉంది. మేము అన్ని చోట్ల కూడా కంటెస్ట్ చేస్తాం. డీలిమిటేషన్ అయినా, మహిళా రిజర్వేషన్ వచ్చినా, ఏదొచ్చినా వీఆర్ ప్రిపేర్డ్. ప్రతి చోట నుండి కూడా క్యాడర్ కావచ్చు, రానున్న రోజుల్లో లీడర్స్ కావచ్చు, ఇవందరినీ కూడా డెవలప్ చేసుకుంటాం. కొత్త వారికి ముఖ్యంగా యూత్తోని, మహిళలతోని పెద్ద ఎత్తున వారికి అవకాశాలు ఇస్తూ మేము ప్రజల మనసును గెలుచుకుంటాం. ఎందుకంటే మేము ఏదైతే 5 పనులు అనుకున్నామో, పాంచజన్యం అనేటటువంటి పథకాలు ఏవైతే అనుకున్నామో ఇవి ప్రజలకు అత్యంత అవసరమైనవి, ఇవాళ ప్రజలు కోరుకుంటున్నటువంటి వాటిని ఎట్లా చేయగలుగుతామని ఒక బలమైన ప్లాన్తో వెళ్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారనే విశ్వాసం మాకుంది. డెఫినెట్గా మా గవర్నమెంట్ రాబోతా ఉంది. అయితే 2014 టైంకి తెలంగాణ ఇమోషన్ చాలా గట్టిగా బలంగా ఉండటం వల్ల టీఆర్ఎస్ గెలిచింది, ఆ తర్వాత కూడా గెలిచింది అన్న ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ద 2 లార్జెస్ట్ పార్టీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, వీళ్ళే ఏదైనా నిర్దేశిస్తారు, నడుపుతారంటారు. వితౌట్ దేర్ సపోర్ట్ అండ్ దేర్ వాట్ ఎవర్ యూ కాంట్ ఫార్మ్ గవర్నమెంట్ అన్నది ఒక మాట. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మేము పాలిటిక్స్లో ఇవాళ ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు. తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడుగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టిందని అంటారు. సో ఎట్లుంటుంది అని అంటే ఇవాళటి వరకు మేము చాలా బలవంతుణ్ణి అని అనుకునేటటువంటి వాళ్ళు రేపు పొద్దున ఒక చిన్న సంఘటనతో మొత్తం సినారియో మారిపోతుంది. ఇవాళ పరిస్థితి చూడండి. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్ గారు అంటే తిరుగులేని బీజేపీ నాయకుడిగా ఇక్కడ పేరుండే. నిన్న జరిగినటువంటి సంఘటనలో వారి అబ్బాయి మీద వచ్చినటువంటి ఆరోపణలో ఆయనంతటా ఆయన స్వయంగా వాళ్ళ కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే ఆ పేరు అట్లానే ఉండేది. కానీ ఇవాళ ఏం జరుగుతోంది, అంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని రక్షించడము, తెలంగాణ మహిళలందరూ నోటీస్ చేస్తున్నారు ఏం జరుగుతుందని చెప్పి. అంత గ్రేవ్ ఆరోపణలు ఉంటే పాక్సో కేసు పెడితే, సెక్షన్ 6 లాంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడితే కూడా నేను విచారణకు రాను అని వాళ్ళ నుంచి ఒక మెయిల్ పెట్టేస్తే పోలీసు వాళ్ళు అబ్స్కాండింగ్ అని చెప్పి పట్టుకొని జైల్లో వేయకపోతే తెలంగాణ మహిళలు చూడరు అనుకుంటారా అండి? డెఫినెట్గా చూస్తారు. కానీ ఎప్పుడు చెప్పాలో డెసిషన్ అప్పుడు చెప్తారు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలతోని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా ప్రజల యొక్క ఫేత్ని కోల్పోతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో యాజ్ ఆన్ టుడే మనం ఇట్లా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రతిరోజు 7 మంది ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది. ఇది రిపోర్టెడ్ ఫిగర్స్ నేను చెప్పేది. అన్రిపోర్టెడ్ ఫిగర్స్ క్రైమ్ విమెన్ మీద ఎంత అవుతుంది అన్నది చాలా భయంకరంగా ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా విశ్వాసం కల్పించలేకపోతూ ఉంది. ఇవాళ బండి సంజయ్ గారి విషయంలో ఎందుకు ప్రభుత్వం ఇంత లీనియంట్గా వ్యవహారం చేస్తోంది, అది డెఫినెట్గా ప్రభుత్వం రేపు ఆన్సర్ చేయాల్సిందే. ఇంకొక మాట, ఈ ఒక పక్క వీళ్ళ మీద లీనియన్సీతో వ్యవహరించడం అయితే, ఇంకొక పక్క ఆడపిల్లని బదనాం చేయాలి. ఫస్ట్ ఆడపిల్ల మీద విపరీతమైన వార్తలు వేయడం, అసలు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటని మాట్లాడు, వీళ్ళెవరు జడ్జ్ చేయడానికి?
అసలు హూ ఆర్ యూ టు జడ్జ్ ఎ పర్సన్స్ క్యారెక్టర్? ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం. నేను నిన్న కూడా డిమాండ్ చేశాము, డీజీపీ గారికి కూడా లెటర్స్ రాసినాము, మళ్ళీ కూడా చెప్తాను, ఎవరైనా సరే ఆడపిల్ల మీద ఇష్టం వచ్చినట్టు రాసినటువంటి ఏ వ్యక్తులైనా సరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని తప్పకుండా ఫ్రీజ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్స్ ఉంటే వాళ్ళని క్లోజ్ చేయాలి. ఇవి కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ సిస్టమ్ కాదు. ఎస్, లెట్ ద కోర్ట్స్ డిసైడ్, లెట్ ద పోలీస్ డిసైడ్, లెట్ దెమ్ కండక్ట్ ఇన్వెస్టిగేషన్. అవేమి జరగకముందు హూ ఆర్ యూ టు డూ అ ట్రయల్? ఈ మీడియా ట్రయల్ అనేటటువంటి కల్చర్ ఎంత ఎంకరేజ్ చేస్తే ఆడపిల్లలకు అంత నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను మొన్న కూడా చెప్పాను, బండి సంజయ్ గారు ప్రధానమంత్రి గారితో స్టేజ్ షేర్ చేసేది లేకుండే. ఒక పక్క ప్రధానమంత్రి గారు, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు, ఈ పక్కన బండి సంజయ్ గారు ఉంటే ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తారండి చేసే ఆఫీసర్? పైగా ఒక సిట్ వేయలేదు, జూనియర్ ఆఫీసర్స్ని పెట్టినారు. సో ఇది ఎవ్రీ విచ్ వే రేవంత్ రెడ్డి గారు యాంటీ ఉమెన్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు తప్పితే ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలి. ఈ ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా బండి సంజయ్ గారు తప్పుకుంటే బాగుంటుంది వారి పదవి నుండి. హోంశాఖ సహాయ మంత్రిగా వారు ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే నమ్మే పరిస్థితిలో మాత్రం తెలంగాణ ఆడబిడ్డలు లేరు. కానీ రీసెంట్గా మీరన్నట్టే బీఆర్ఎస్ లీడర్స్ కూడా చాలామంది దీని మీద దుమ్మెత్తిపోశారు, ఉవ్వెత్తున అగ్రెసివ్ అయిపోయారు. దే వర్ సేయింగ్ విమెన్కి అన్యాయం జరుగుతుంది, క్రైమ్ రేట్ పెరుగుతుంది అగేన్స్ట్ విమెన్, అట్రాసిటీస్ పెరుగుతున్నాయి, రేప్స్ పెరుగుతున్నాయి, దెర్ ఈజ్ నో సెక్యూరిటీ ఫర్ విమెన్ అని బీఆర్ఎస్ నాయకులు కూడా అంటున్నారు. సో వాట్ ఈజ్ యువర్? సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ఎవరైనా సరే సమస్యను ఏ పొలిటికల్ పార్టీ హైలైట్ చేసినా తప్పులేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత కదా. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, కనీసం ఇట్లాంటి అంశాల మీద స్పందించి ఏం చేస్తారనేటటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పాలి. ఆ విశ్వాసం అయితే కల్పించినట్టుగా అనిపించట్లేదు. అందుకనే మేము రేపు ప్రధానమంత్రి మోడీ గారికి కూడా లెటర్ రాస్తాం, బండి సంజయ్ గారిని తప్పించండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. మీరు రాస్తున్నారా? ఎస్, డెఫినెట్లీ. ఓకే. అదే స్టేజ్ మీద ఇంకొకటి జరిగింది మ్యామ్. మొన్న మోడీ గారు రేవంత్ రెడ్డి గారిని అన్నారు హమారే సాత్ జోడో అని. ఓ ఆల్రెడీ జుడికే హై బై, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు ఆల్రెడీ. ఆయన ఆర్ఎస్ఎస్ సీఎం అని మేము ఎప్పుడో చెప్పినాం, కొత్త ఏం కాదు. ఆయన బడే బాయ్ చోటే బాయ్ అని డే 1 నుంచి వాళ్ళు కలిసే ఉన్నారు, డిఫరెంట్ కాదు. కాబట్టే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధులు రాకపోయినా, ఒక్క సింగిల్ జాతీయ హోదా రాకపోయినా, ఒక్క ప్రాజెక్టుకు కూడా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు బీజేపీని? ఆయన 100 సార్లు పోయి కలిసి వస్తారు ప్రధానమంత్రి గారిని. బీసీ బిల్లులు పెండింగ్ ఉంటాయి, దాని మీద మాట్లాడరు. నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ పెండింగ్ ఉంటుంది, దాని మీద మాట్లాడరు. ఇట్లా అనేకమైన విభజన హామీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, దాని మీద మాట్లాడరు. సో వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ సీఎం, ఈజ్ ఆర్ఎస్ఎస్ సీఎం. ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను, డే 1 నుంచి. ఓకే మ్యామ్, కమింగ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఒక విమెన్ లీడర్షిప్ అన్నది ఒకటి ఉంటే వాట్ కైండ్ ఆఫ్ అ చేంజెస్ వీ కెన్ సీ యాజ్ సొసైటీ? బికాజ్ మీరు ఇప్పుడు చాలా అంశాలు చెప్పారు, చాలా మేల్ లీడర్స్ నేను అబ్జర్వ్ చేసింది, ఎంతోమంది మేల్ పొలిటీషియన్స్ లీడర్షిప్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఎన్నడూ టచ్ చేయని కొన్ని పాయింట్స్ మీరు మాట్లాడారు. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ మౌత్ వాట్ చేంజెస్ కెన్ అ ఉమెన్ బ్రింగ్ ఆన్ టేబుల్? ఇది వరల్డ్ ఓవర్ డిస్కషన్ అండి. ఒక ఫెమినైన్ అప్రోచ్ టువర్డ్స్ ఎనీ ప్రాబ్లమ్. It could be towards war, it could be towards science and technology, it could be towards how to handle environmental issues, anything. A feminine approach to an issue brings more sensitivity onto the table. అంటే ఒక అమ్మతనంతోని, ఒక మాతృత్వ భావనతోని పరిపాలన జరిగినటువంటి సందర్భంలో పరిష్కారం తొందరగా దొరుకుతుంది. ఎందుకంటే అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది కాబట్టి. సో అట్టడుగున ఉన్న వాళ్ళకు ముందు అన్నం పెట్టాలనుకుంటుంది కాబట్టి. ఇంట్లో అందరికన్నా చిన్నోడు అంటే జనరల్గా అమ్మకి ఇష్టం ఉంటుంది. అట్లానే సమాజంలో అత్యంత వెనుకబడిన వాళ్ళంటే ఆ ఫెమినైన్ అప్రోచ్తో పరిపాలన చేసే ప్రభుత్వాలు ఉన్న కాడ వల్నరబుల్ సెక్షన్స్ని ఫస్ట్ అడ్రస్ చేస్తాం. ఇవాళ ఏ గవర్నమెంట్ అన్నా చూడండి, మీరు అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళటి వరకు కూడా అండి, మేము ఒక 10 సార్లు నేను రిప్రజెంట్ చేశాను, మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉంటారండి. వాళ్ళు ఒక 350 నుంచి 400 మంది ఉన్నారు, ఎక్కువ లేరు. వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం లేదండి. అది బీఆర్ఎస్ నుండి కూడా కొనసాగుతుంది ప్రాబ్లము. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా పుష్ చేస్తున్నాం, రిపీటెడ్గా అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్కి ఏమైందంటే మొత్తం వాళ్ళకు వచ్చేటటువంటి జీతంలో ఒక జీతం అంటే ఇద్దరు భార్యాభర్త సంపాదిస్తే ఒక జీతం అంతా ఆ పిల్లల కేర్కే పోతుంది. సో బేసిక్ పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ సెన్సిటివిటీ లేకపోవడం. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇన్ ఎ సొసైటీ ఈస్ పీపుల్ షుడ్ బీ హ్యాపీ. హౌ కెన్ పీపుల్ బీ హ్యాపీ? వాళ్ళకుండా ఫండమెంటల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తే హ్యాపీగా ఉంటారు. సో నేను రేపటి నాడు ఏం చెప్తున్నా అంటే విద్య కానీ వైద్యం కానీ ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక స్పెషల్ కన్సర్న్. ఇట్లా మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి మా గవర్నమెంట్ వస్తే ఒక కేర్ టేకర్ని ఇస్తాం. సీనియర్ సిటిజన్స్ ఉంటే ఒక కేర్ టేకర్ని ఇస్తాం.
చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ ఉంటారు, వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు ఉంటారు. కానీ వారి కోసం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కంప్లీట్గా టైం స్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. వారికి ఒక కేర్ టేకర్ ఇస్తాం. యూఆర్ నాట్ గివింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కదా. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మనము కాంట్రాక్టర్లకు ఇస్తున్నాం తప్పితే మన ప్రజల కోసం ఎందుకు ఆ సెన్సిటివ్ అప్రోచ్ మిస్ అవుతున్నాం అన్నదే నేను అనుకునేది. ఒక విమెన్ లీడ్ చేసినట్టయితే ఆ అప్రోచ్ ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. జనరల్గా ఒక ఉమెన్ లీడర్షిప్ పొజిషన్స్లోకి వెళ్తున్నారు అంటే వాళ్ళని అంటే ఒక స్టీరియోటిపికల్ ఒపీనియన్తో చూస్తుంది సొసైటీ. అంటే వాళ్ళు మంచిగా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, పెద్దగా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. అండ్ దెర్ ఈజ్ అ స్టీరియోటిపికల్ ఒపీనియన్. వెన్ అ ఉమెన్ పుట్స్ హర్ పాయింట్ అక్రాస్ ఫియర్స్ఫుల్లీ, ఫోర్స్ఫుల్లీ, లైక్ యూ, దే సే షీఈస్ బాసీ ఆర్ అండ్ క్రిటిసిజమ్స్ వస్తాయి, లాట్ ఆఫ్ యునో సోషల్ మీడియా బ్రంట్ వస్తుంది, ఎంతో వస్తుంది. బట్ ఇఫ్ అ మ్యాన్ డస్ దట్ దే కాల్ హిమ్ అగ్రెసివ్. ఇఫ్ అ ఉమెన్ డస్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ నేరేటివ్ ఆల్ టుగెదర్. మీరు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? మ్యామ్, నేను ఫండమెంటల్గా నమ్మేది ఏంటంటే లీడర్ షుడ్ నాట్ హ్యావ్ ఎ జెండర్. యా, లీడర్ అంటే లీడర్ లాగా చూడాలి. అది ప్రజలు కూడా అలవాటు చేసుకోవాలి. విమెన్ అయినా వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ నుండి వచ్చేటటువంటి నాయకులుగా ఎదగాలనుకునేటటువంటి వ్యక్తులైనా కూడా లీడర్ అనే వాళ్ళకు జెండర్ ఉండదు, కులం ఉండదు అనేది ఫస్ట్ గమనించుకోవాలి.